కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 1021వ జన్మదిన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సామూహిక వ్రతాలు 101 కలశాలతో శోభాయాత్ర ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో స్థానిక దాతలు, వాసవి క్లబ్ సభ్యులు, యువసేన సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆత్మబలిదాన దీక్షాధారణంగా వేడుకొని గురువు చేయబడిన తాంబూలాలను వీర కంకణాలను తీసుకుని సంతోషంతో కూడిన వారవచ్చు కంకణధారణం చేసుకున్నారు. అనంతరం ఆ వైశ్యోత్తములు శాస్త్రవిధ ప్రకారంగా అగ్నికుండాలను నిర్మించుకున్నట్టుకై పనివాడులను ఆజ్ఞాపించి ఇది ప్రకారంగా వేరువేరుగా అగ్నికుండాలను నిర్మించుకున్నారు. పిమ్మట వైశ్యులు అగ్ని ఆత్మబలిదాన దీక్షాధారణంగా వేడుకొని గురువు చేయబడిన తాంబూలాలను వీర కంకణాలను తీసుకుని సంతోషంతో కూడిన వారవచ్చు కంకణధారణం చేసుకున్నారు. అనంతరం ఆ వైశ్యోత్తములు శాస్త్రవిధ ప్రకారంగా అగ్నికుండాలను నిర్మించుకున్నట్టుకై పనివాడులను ఆజ్ఞాపించి ఇది ప్రకారంగా వేరువేరుగా అగ్నికుండాలను నిర్మించుకున్నారు. పిమ్మట వైశ్యులు అగ్ని. నా పేరు మద్దాల వెంకటేశ్వర రమేష్. నేను ఈ సంవత్సరం వాసవి క్లబ్కి 2026 సంవత్సరానికి పిఠాపురం వాసవి క్లబ్ ప్రెసిడెంట్ని. ఈ సంవత్సరం వాసవి అమ్మవారి జయంతోత్సవాల వేడుకల్లో భాగంగా నిన్న ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అమ్మవారి 108 కలశాలు ఊరేగింపు జరిగింది. అలాగే వాసవి క్లబ్ కపుల్స్ మరియు యువసేన వారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి జన్మదిన సందర్భంగా 50 మంది సామూహిక వాసవి అమ్మవారి వ్రతాలు చేయడం జరిగింది. అలాగే ఈ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఏప్రిల్ నెల నుండి జూన్ నెల వరకు కూడా ప్రతిరోజు నిత్యం వందలాది మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతటినీ కూడా దాతలందరూ సహకారంతో చేస్తున్నాము. దీన్ని అందరూ కూడా ఉపయోగించవలసిన నడుచుకుంటాను. ఇప్పుడు ఇంకా గృహాలకు వెళ్దామని చెప్పి పలికాడు. అందరూ తమ తమ గృహాలకు వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయాన్నే మేల్కాంచి నిత్యకృత్యములు నెరవేర్చుకుని భోజనం చేసిన వారై ఆ వైశ్యులందరూ కూడా శ్రీ నగరేశ్వర మండపానికి వెళ్ళిపోయారు. కుసుమశ్రేష్ఠి తన కుమార్తెకు వాసులతో కూడా విచారించి గూడినవాడే అక్కడికి వచ్చాడు. అంతటా సభలో పాలనగరుడు చర్చలు ప్రారంభించి, ప్రభు, యుద్ధం చేసినట్లయితే మేము సోదరి వాసుని రక్షిస్తాము, అగ్నిలో ప్రవేశిస్తాను, మరణం పొందేనను తర్వాతికులకు కులధర్మాన్ని పాటిస్తాను అని ఖండితంగా పలికారు. 102 గోత్రముల వారు ఈ దుర. నా పేరు జయవాసవి. నా పేరు పైకా శ్రీనివాసరావు. నేను వాసవి క్లబ్లో ఎంఓసీగా పనిచేస్తున్నాను. ఈ రోజుని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 1021 జన్మదినం పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పిఠాపురం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఏసీ ఫంక్షన్ హాల్లో 10/21 జన్మదినాన్ని సందర్భంగా మరి జన్మదినం సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వ్రతంలో సుమారుగా ఒక 60 మంది జంటలు కూర్చుని వాసవి అమ్మవారి యొక్క వ్రతం నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ కపుల్స్, వాసవి క్లబ్ యువసేన ఈ రెండు
కార్యక్రమ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ నుంచి నాలం ఆండాల్ గారు, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇచ్చేసి ఉన్నారు. తర్వాత మరి ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా ఈ వాసవి కన్యకాపరమేశ్వరి భక్త సమాజం ప్రెసిడెంట్ గారు అయినటువంటి వెంకటి సత్యనారాయణమూర్తి గారు కూడా ఇచ్చేసి ఉన్నారు. ఈ వ్రతం ఆచరిస్తే మరి ఎంతో భోగభాగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయనేటువంటి ఒక నమ్మకంతో ఆ వాసవి మాత యొక్క దివ్య శుభాశీస్సులు మరి కరుణా కృపా కటాక్ష వీక్షణాలు వారి కుటుంబ సభ్యులకి కలుగుతాయనేటువంటి ఒక దృఢ విశ్వాసంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఏప్రిల్ నెలలోనే ఇక్కడ మజ్జిగ పంపిణీ వాసవి క్లబ్ ఆధ్వర్యంలోనే మజ్జిగ పంపిణీ జరుగుతుంది, నిరంతరాయంగా జరుగుతుంది. ఇది జూన్ నెల వరకు కూడా జరుగుతుంది. దాతల సహకారంతో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మరి ఈ దాతలు ఇచ్చినటువంటి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. మరి వాసవి మాతని ఈ రోజుని అందరూ కూడా మరి వచ్చి ఈ వాసవి మాత వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అందరూ దర్శనం చేసుకోవడం, తర్వాత హోమం నిర్వహించుకోవడం, మరి అనేక రకాలైనటువంటి కుంకుమ పూజలు అన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. గ్రామోత్సవం కూడా నిర్వహించారు.